హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు బ్లాగ్. ఈ బ్లాగ్లో వచ్చేసి నేను రేపైతే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ప్లస్ రేపు మా తమ్ముడి బర్త్డే, సో సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను అవన్నీ అయితే మీకు ఈ బ్లాగ్లోనైతే చూపించబోతున్నా. నేను అనుకుంటున్నా ఏంటంటే ఈ బ్లాగ్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. విన్నారా? మా అక్క చెప్పింది అర్థమైందా? సో మార్నింగ్ 6కి అయితే లేచాను నేను. సో వెదర్ అయితే సూపర్ క్లౌడీగా చాలా బాగుంది. సో కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసి అయితే వచ్చాను. సో నెక్స్ట్ స్నానం చేసేసాను, ఇంకా రెడీ అవ్వడం అయితే ఉంది టెంపుల్కి వెళ్ళడానికి. ఇక్కడ మా అక్క ఫోటో షూట్ తీస్తుంది. మా అక్కకి అసలు తెలియదు. నేనైతే రెడీ అయ్యేటప్పుడు క్లిప్స్ తీయలేకపోయాను. సో ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి అయితే. మా తమ్ముడు అయితే ప్రతి వీడియోలో ఉండాలంట, లేకపోతే నన్ను కొడుతున్నాడు. సో నేనైతే ఇలా సింపుల్గానైతే రెడీ అయిపోయాను. సో మేమైతే దగ్గరికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా వేడిగా ఉంది, ఎండ కొడుతుంది. సో ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది. సో కొబ్బరికాయ అయితే కొడుతున్నాం. యాక్చువల్లీ లోపల వీడియో అనేది అలో లేదు, సో అందుకే నేను తీయలేకపోయాను. పైన టెంపుల్ ఉంది, ఈసారి అయితే వెళ్ళలేదు. సో మా తమ్ముడికి ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు దీన్ని ఓపెన్ చేయనీకైతే. దాంట్లో ఏం లేదు, జస్ట్ ఒక స్టిక్స్ అనేది ఉంది. సింపుల్గా టాయ్స్ని ఆ స్టిక్స్ ఇస్తారు, దాంతో మనమైతే బిల్ చేసుకోవాలి మనకి ఇష్టమైన టాయ్స్ అయితే. సో ఇక్కడైతే కర్రీ అయితే వండుతున్నారు, చికెన్ కర్రీ. సో ఇక్కడ మా మమ్మీ షర్బత్ కూడా చేస్తుంది చల్ల చల్లగా తాగనీకి. సో ఇక్కడ కూల్ వాటర్తోనైతే యూజెస్ చేస్తుంది. ఫస్ట్ ఎక్కుతుంది నిమ్మకాయలు నాటుకుంది. నిమ్మకాయలు ఏడున్నాయి, ఇది ఒకటి ఉంది. అబ్బా నేను జాలట సపోర్ట్ అప్పనే. షర్బత్ అయితే రెడీ అయిపోయింది, సో ఇంకా తాగడమే. సో ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. చాలా టెంప్టింగ్గా వేడివేడిగా చాలా బాగుంది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో ఇక్కడ బెలూన్స్ కూడా టై చేస్తున్నాం. సో బేకరీకి వెళ్ళి కేక్ అయితే తెచ్చేసాము. సో ఇంకా డెకరేషన్ కూడా చేసేస్తున్నాం ఫాస్ట్గా. ఇక్కడ మేము బెలూన్స్తో ఏదో న్యూగా అయితే ట్రై చేస్తున్నాము. సో డెకరేషన్ అయితే ఇలా చేసాము. యాక్చువల్గా స్టిక్కర్స్ లేవు, టేప్ లేదు. సో అందుకే దారాలతో చేసేసాము. నచ్చితే కామెంట్ చేయండి. సో మేమైతే ఇలా రెడీ అయిపోయాము. సో ఇక్కడ అయితే కొన్ని స్టిల్స్ చెప్పి అయితే ఫొటోస్ అయితే తీస్తున్నారు. సో ఇక్కడ కేక్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ అనమాట. దాని తర్వాత ఇక్కడ స్నోతోనైతే కొంచెం అట్లా ఆడుకుంటున్నాం. మా తమ్ముడు బేకరీకి వెళ్ళేటప్పుడే చెప్పేశాడు, నాకు పక్కా స్నో తేండి అని అయితే చెప్పేశాడు. దాంతో ఇంకా మంచిగా ఆడుకుంటున్నాడు, చూస్తున్నారు ఏం చేస్తున్నాడు. సో అలా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. దాని తర్వాత నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే అన్బాక్స్ చేస్తున్నాడు. అందులో ఏముందంటే అవెంజర్స్ అనమాట. యాక్చువల్లీ మా తమ్ముడు నన్ను చాలా డేస్ నుంచి అక్క నాకు అవెంజర్స్ కావాలని అయితే అడిగాడు. సో దాన్ని గుర్తుపెట్టుకొని అయితే నేనైతే దాన్నే గిఫ్ట్ ఇచ్చాను. సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. సో ఓపెన్ చేసాక చూడండి వాడి ఎక్స్ప్రెషన్. మా అక్క ఇచ్చిన గిఫ్ట్ అయితే చాలా బాగుంది. దీని పేరు వచ్చి టారస్, హల్క్, స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా షీల్డ్, ఇదైతే వచ్చేసి ఐరన్ మ్యాన్, ఇది కూడా వచ్చి కెప్టెన్ అమెరికా. Hope you guys like this video. Bye bye. Stay tuned.